హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వన్ వీడియో. మళ్ళీ మీకోసం ఒక టాప్ 10 లిస్ట్ తీసుకొని వచ్చాను అనమాట. యానిమేది మీరు కంపల్సరీ వాచ్ చేయాల్సిన యానిమే. కానీ ఈ లిస్ట్ లో వచ్చి మీకు ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్ ఉంది. అదే ఈ యానిమేస్ అవి మన తెలుగు డబ్ లో లేవు. కొన్ని యానిమేస్ వచ్చి హిందీ డబ్ లో ఉన్నాయి. ఇంకొన్ని యానిమేస్ అయితే ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ లో మాత్రమే ఉన్నాయి. హిందీ డబ్ లో ఉన్న యానిమేస్ కూడా చెప్తాను ఏవేవి హిందీ డబ్ లో ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 యానిమేస్ మాత్రమే హిందీ డబ్ లో ఉన్నాయి. మిగతావన్నీ ఇంకా నార్మల్ ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ లో మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఫ్యాన్ మేడ్ గా సబ్ టైటిల్స్ తెలుగువి క్రియేట్ చేసిండే చెప్పలేము. మీరు ఒకట గూగుల్ చేయండి ఈ యానిమే తెలుగు సబ్ టైటిల్స్ ఉందా లేదా అని. ఎవరైనా ఫ్యాన్ మేడ్ క్రియేట్ చేసింటారు సబ్ టైటిల్స్, నాకైతే ఐడియా లేదు. నేను దీంట్లో ఆల్మోస్ట్ యానిమేస్ కంప్లీట్ చేసినాను చానానే. కొన్ని యానిమేస్ చూసిన లేదు. ఇది నా ఓన్ లిస్ట్ అనమాట. మన నంబర్ 1 యానిమే ఫుల్ బాగుంటుంది, నంబర్ 2 యానిమే బాగుండలేదు, నంబర్ 3 యానిమే అస్సలు బాగుండలేదు. అలా ఏం లేదు, ఇది ఓన్ లిస్ట్. కావాలంటే మీరు నంబర్ 8 యానిమే కంపల్సరీ వాచ్ చేయండి. ఎందుకంటే నంబర్ 8 యానిమే నేను ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేసినాను. ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే నంబర్ 8 నాకు చాలా ఇష్టమైన యానిమే అనమాట. నా యానిమే జర్నీ కూడా ఈ యానిమే ఇంకే స్టార్ట్ అయింది. మనం మన లిస్ట్ లో మూవ్ అయ్యే ముందు ఎవరైనా కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి చైన్సో మ్యాన్ అనమాట. ఈ యానిమే 2021 లో రిలీజ్ అయ్యి మన క్రంచీ రోల్ లో 12 ఎపిసోడ్స్ తో ఉందన్నమాట. 12 ఎపిసోడ్స్ మన హిందీ డబ్ లో ఉన్నాయన్నమాట. మన తెలుగు డబ్ ఆన్ ప్రాసెసింగ్ లో ఉంది, రావచ్చు చాలా దగ్గరలో చెప్పలేము, మనకి ఇంకా క్లారిఫై కాలేదన్నమాట ఇది డబ్ వస్తుందా రాదా అని. ఇప్పటికైతే ప్రస్తుతానికి మన హిందీ డబ్ లో ఉంది, అలాగని ఇంగ్లీష్ డబ్ లో ఉంది, జపనీస్ డబ్ లో ఉంది. మీరు క్రంచీ రోల్ లో వాచ్ చేయొచ్చు. మన చైన్సో మ్యాన్ ప్లాట్ వచ్చి ఎలా మాట్లాడుకుందాం అంటే, మన చైన్సో మ్యాన్ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫస్ట్ మన చైన్సో మ్యాన్ వరల్డ్ ఏముంటుందంటే డీమన్స్ వస్తారనమాట. దీంట్లో డీమన్స్ ఎలా క్రియేట్ అవుతారంటే, మీకు లైక్ జాంబీస్ అంటే భయం అనుకోండి, మీ భయం నింకే జాంబీది ఒక డీమన్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఈ చైన్సో మ్యాన్ వరల్డ్ లో. ఇలా ఈ డీమన్స్ ని చంపేకి ఒక ఆర్గనైజ్ ఉంటుంది అనమాట. ఆ ఆర్గనైజ్ వచ్చి మన ఇలా డీమన్స్ ని అన్ని క్లియర్ చేస్తా ఉంటుంది. మన మెయిన్ క్యారెక్టర్ కూడా చాలా కష్టాలతో ఉంటాడు అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ కి చాలా కోట్లు అప్పు ఉంటుంది. తనకి ఒక డీమన్ ఫ్రెండ్ అవుతుంది అనమాట. ఆ డీమన్ ఫ్రెండ్ ఇంకా మనకి కొన్ని పవర్స్ వస్తాయన్నమాట. మన మెయిన్ క్యారెక్టర్ కి పవర్ వచ్చిన తర్వాత తనకి ఏం గోల్ ఉండేలేదు, నేను ఇంకేం చేయాలా అని. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండేలేదు. ఇంకా ఏం గోల్ లేకుండా వాడు ఒకే ఒక గోల్ తీసుకుంటాడు అనమాట. ఇది చెప్పే కొంచెం ఫన్నీగా ఉంటుంది, కానీ ఇది మనోన్ గోల్ ఏంటంటే పూప్స్ ని అదమాలి అని మనోన్ గోల్ అనమాట. ఇది చెప్పే కొంచెం ఫన్నీగా ఉన్న మనోన్ గోల్ అదే. మన స్టోరీ రైటర్ అదే క్రియేట్ చేశాడు. దాన్ని ఇంకా ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు చాలా క్యారెక్టర్స్ నచ్చుతారు. అలాగని దీంట్లో చూపిన పవర్, బ్రూటాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బ్రూటాలిటీ మాట్లాడుకున్నారంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ వాచ్ చేస్తేనే బ్రూటాలిటీ అంటే ఈ లెవెల్లో ఉంటుందా అని మీకు అర్థమవుతుంది. 12 ఎపిసోడ్స్ మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. 1 డే లో అనుకుంటే కంప్లీట్ చేయొచ్చు, లేదన్నా మీరు నైట్ లో ఒక 2 ఎపిసోడ్ స్టార్ట్ చేసినా 1 వీక్ లో కంప్లీట్ చేయొచ్చు. యానిమే అంతా కంప్లీట్ చేసినాను. మాంగా కూడా కొంచెం చదివినాను, అంత లేదన్నా ఒక 2 చాప్టర్స్ ఏమో చదివినాను. ఇంకా ఏందిలే యానిమేలో కవర్ చేసుకుందాం అని ఇడ్స్ పెట్టేసినాను. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ యానిమే వాచ్ చేయండి. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి టోకియో రివెంజర్స్ అన్నమాట. ఈ యానిమే వచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉందన్నమాట. ఈ యానిమేలో మనకి గ్యాంగ్ వార్స్ చూపెట్టినారు. ఈ యానిమేలో మన టోకియోలో జరిగిన గ్యాంగ్ వార్స్ కొన్ని నెక్స్ట్ లెవెల్ లో చూపెట్టినారు అనమాట. మన రైటర్ ఏం చేసి దీన్ని రైట్ చేసినాడో తెలియదు. దీంట్లో కొంచెం ఫ్యూచర్ అండ్ పాస్ట్ గురించి కూడా ఉంది. మన మెయిన్ క్యారెక్టర్, మీకు ఇది ఒక స్పాయిలర్ లెక్కే ఉండొచ్చు, కానీ మన మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఫ్యూచర్ ని ఇంకా పాస్ట్ లోకి పోతాడు అనమాట. అది ఎలా పోతాడు, ఏం కథ అనేది మీరు యానిమే వాచ్ చేయండి. ఎందుకంటే ఇంకా నేను మాట్లాడేక్కువ ఉంటే యానిమే స్టోరీ అంతా చూపేస్తాను. అందుకే నేను ఈ ప్లాట్ ఇలాగే ఎండ్ చేయబోతున్నా. ఈ యానిమేలో మనకి కొన్ని నెక్స్ట్ లెవెల్ గ్యాంగ్ వార్స్ చూపెట్టినారనమాట. ఆ గ్యాంగ్ వార్స్, కాలేజ్ లైఫ్ లో గ్యాంగ్ వార్స్ ఎలా ఉంటాయో ఈ యానిమే వాచ్ చేస్తే తెలిసొచ్చు. మన దీంట్లో ట్రూ ఫ్రెండ్షిప్ కూడా చూపెట్టినారనమాట. ఈ యానిమేలో నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మన మెయిన్ క్యారెక్టర్ కింద మీరు సైడ్ క్యారెక్టర్స్ తో చాలా కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే మన మెయిన్ క్యారెక్టర్ కి దీంట్లో అంత ఫోకస్ చూపెట్టలేదు సీజన్ 1 లో. ఈ యానిమే వాచ్ చేయాలంటే కంపల్సరీ వాచ్ చేయండి. టోకియో రేంజర్స్ గురించి ఇంతే చెప్తున్నా, ఇంకెక్కువ మాట్లాడేకుంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మీకు ఇంత షార్ట్ లో చెప్తున్నా, ఇదేం అంత బాగుండలేదు అనుకోవద్దండి. ఈ యానిమే మాటికి రికమెండ్ చేస్తున్నాను కాబట్టి వాచ్ చేయండి. మన లిస్ట్ లో వచ్చి థర్డ్ యానిమే పేరు వచ్చి డెత్ నోట్ అనమాట. డెత్ నోట్ వచ్చి 2026 లో రిలీజ్ అయింది. దీని సీజన్ 1 37 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. డెత్ నోట్ ఎవరైనా యానిమే ఛానల్ ఇంకా వాచ్ చేస్తున్న వాళ్ళతో అడగండి, మీ ఫస్ట్ యానిమే ఏదంటే చాలా మంది వచ్చి డెత్ నోట్ అంటారనమాట. ఎందుకంటే డెత్ నోట్ యానిమే అంటే అదే అనమాట. డెత్ నోట్ యానిమే మీ మైండ్ తో ఆడుకుంటుంది అనమాట. మీ మైండ్ తో సడన్ షాక్స్ ఇస్తుంది అనమాట. మీ డెత్ నోట్ లో సడన్ అంటే ఇత జరుగుదే, ఇది ఎలా జరిగింది అని మీరు షాక్ లో ఉంటారు. డెత్ నోట్ యానిమే అంటే అది. ఇది 2006 లో వచ్చిన దీని యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. డెత్ నోట్ ది. దీన్ని నేను ప్లాట్ కూడా ఏం
మాట్లాడే అవసరం లేదు. ఎవరన్నా వాచ్ చేయలేదనుకోండి యానిమేని, డెత్ నోట్ ని, మీరు యానిమే స్టార్ట్ కూడా చేయలేదు, డెత్ నోట్ ని వాచ్ చేయండి అనమాట. డెత్ నోట్ యానిమే మీ మైండ్ తో ఆడుకుంటుంది, అలాగనే మీరు ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ చేస్తుంది. ఈ యానిమే మాత్రమే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వస్తుంది. మెయిన్ లీడ్ పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి, వాని పేరు వచ్చి లైట్ యాగమి. ఈ యానిమే ప్లాట్ కూడా ఏం మాట్లాడను నేను. మన లిస్ట్ లో 4th యానిమే పేరు వచ్చి హంటర్ ఎక్స్ హంటర్ అనమాట. ఈ యానిమే కొంచెం యాక్షన్ తో పాటు కొంచెం ఎమోషన్స్ కూడా ఉంటాయి ఈ యానిమేలో. మీకు దీంట్లో కూడా ఫ్రెండ్షిప్ అనేది కూడా చూపెట్టినారు మన హంటర్ ఎక్స్ హంటర్ లో. అలాగనే హంటర్ ఎక్స్ హంటర్ గురించి ప్లాట్ గురించి మాట్లాడుకుందామంటే, మన మెయిన్ క్యారెక్టర్ గోల్ వచ్చి హంటర్ కావాలనుకుంటుంటాడు. హంటర్ అంటే ఏంది, హంటర్ అయ్యేకి ఏం చేయాలి అనేదే మన ప్లాట్ అనమాట. మీకు ఈ యానిమే ప్లాట్ ఇంతే చెప్తున్నా. ఇంకా మీరు తెలుసుకోవాలంటే యానిమే వాచ్ చేయండి మన హంటర్ ఎక్స్ హంటర్ లో. ఈ యానిమే వచ్చి మన ఉర్దూ డబ్ లో ఉంది. ఉర్దూ అండ్ హిందీ రెండు సేమ్ గానే ఉంటాయి, కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ కొంచెం ఏంటంటే లైక్ 2-3 వర్డ్స్ కొంచెం డిఫరెన్స్ గా ఉంటాయి, ఇంకంతా సేమ్ ఉంటుంది మన హిందీ అండ్ ఉర్దూ. ఇంకా మీరు ఉర్దూ చూసే కాదు అంటే ఇంకా ఏం చేయట్లేదు, ఇంగ్లీష్ లో మీరు వాచ్ చేయండి ఈ యానిమే. మన లిస్ట్ లో వచ్చి 5th యానిమే పేరు వచ్చి బాకీ యానిమా అన్నమాట. ఈ బాకీ యానిమా యానిమే వచ్చి మీకు ఎవరైనా జిమ్ కి అలాగనే బాడీ బిల్డింగ్ అంటే క్రేజ్ ఉంటే ఈ యానిమే కంపల్సరీ చూడండి. మీకు ఈ యానిమే చూసి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. ఏంది బ్రో బాడీ బిల్డింగ్ యానిమేనా అంటే, అది కాదు, మన బాడీ ఎలా వర్క్ అవుతుంది, మన బాడీ యా లెవెల్ దాకా మనం బూస్టప్ చేయొచ్చు అని ఈ యానిమేలో చూపెట్టినారు. ఈ యానిమే మన హ్యూమన్స్ పవర్ అంటే ఏంది అని చూపెట్టారు అనమాట. మన హ్యూమన్ బాడీ ఏమేం చేయొచ్చు ఏమేం చేయలేదు అది కూడా తెలుస్తుంది అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ గోల్ వచ్చి తన నాన్నకిన్నా తను పవర్ఫుల్ కావాలనుకుంటాడు. మన మెయిన్ క్యారెక్టర్ గోల్ అదే. మన బాకీ హనుమ వచ్చి మన నెట్ఫ్లిక్స్ లో సీజన్ 1 సీజన్ 2 ఉందన్నమాట. సీజన్ 1 సీజన్ 2 రెండు కూడా హిందీ డబ్ లో ఉంది, ఇంగ్లీష్ అండ్ జపానీస్ డబ్ లో కూడా ఉంది. కంపల్సరీ వాచ్ చేయండి మన బాకీ హనుమ. మన యానిమే లిస్ట్ లో 6th యానిమే పేరు వచ్చి వన్ పంచ్ మ్యాన్ అనమాట. ఇది వచ్చి 2015 లో రిలీజ్ అయింది. వన్ పంచ్ మ్యాన్ యానిమే యానిమేషన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉందన్నమాట. ఈ యానిమే జోనరా చెప్పుకుంటే యాక్షన్ ప్లస్ ఫన్నీ అనమాట. ఎందుకంటే ఫన్నీ అంటే మన మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఒక బ్రూటల్ క్యారెక్టర్ అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ కి అయితే చాలా అంటే చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. వాడు ఎంత పెద్ద బీయింగ్ అన్న వన్ పంచ్ మ్యాన్ లో ఓడిచేస్తాడు మన వన్ పంచ్ మ్యాన్. మన సైతామాకి అంత లెవెల్ పవర్స్ ఉన్నాయన్నమాట. మన సైతామా మన మెయిన్ క్యారెక్టర్ పేరు. దీంట్లో కూడా చాలా అంటే చాలా ఫన్ ఉంది, అలాగనే కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఈ యానిమే వచ్చి సీజన్ 1 సీజన్ 2 ఉంది అనమాట. ఈ యానిమే మన ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ లో ఉంది. ఈ యానిమే వాచ్ చేయాలంటే కంపల్సరీ వాచ్ చేయండి మన వన్ పంచ్ మ్యాన్. మన లిస్ట్ లో 7th యానిమే పేరు వచ్చి డాక్టర్ స్టోన్ అనమాట. ఈ యానిమే 2023 లోనే రిలీజ్ అయింది. ఈ యానిమేలో టోటల్ 21 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. డాక్టర్ స్టోన్ యానిమే ప్లాట్ మాట్లాడుకుందామంటే, ఈ ప్లాట్ వచ్చి నేను లిటరల్లీ చెప్తున్నా, నేను డాక్టర్ స్టోన్ యానిమే చూసిన లేదు, నాకు తెలిసిన ప్లాట్ చెప్తున్నా. నేను చూసిన లేదు, చూసింటే ఈ యానిమే డీటెయిల్ గా చెప్తా అంటే మీకు. ప్లాట్ వచ్చి ఈ యానిమేలో మనుషులు అందరూ కొన్ని కారణాల వల్ల స్టోన్స్ గా మారిపోతారనమాట. కొన్ని ఏళ్ళ దాకా స్టోన్స్ గానే ఉంటారు. మళ్ళీ మన మెయిన్ క్యారెక్టర్ కి ఎలా స్టోన్ ఇంకా నార్మల్ మనిషిగా అవుతాడనమాట. మన గోల్ ఏముంటుందంటే అందరినీ మనిషి లెక్క చేయాలి అని ఉంటుంది. అదే ఈ యానిమే ప్లాట్ అనమాట. నాకు లిటరల్లీ దీని గురించి తెలీదు, మీకు నాకు తెలిసిన ప్లాట్ చెప్తున్నా. ఎపిసోడ్ 1 ఏమో చూసింటి, నాకు ఐడియా లేదు, కానీ ఈ యానిమే వాచ్ చేయొచ్చు. నేను చూడలేదని మీరు చూసేది ఆపేద్దండి. నేను ఈ దగ్గరలోనే ఈ యానిమే స్టార్ట్ చేసి దీని డీటెయిల్ రివ్యూ తీసుకొని వస్తాను. నెక్స్ట్ యానిమే మీద మూవ్ అయిదాం. మన లిస్ట్ లో 8th యానిమే పేరు వచ్చి అటాక్ ఆన్ టైటన్ అనమాట. నేను అప్పుడు ఇంకా చెప్తున్నాను, నా యానిమే జర్నీ కూడా మన అటాక్ ఆన్ టైటన్ ఇంకా స్టార్ట్ అయింది అనమాట. నేను ఒక Q&A వీడియోలో చెప్తాను నా యానిమే జర్నీ అంతా ఏమని. అందుకే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ఎవరైనా కొత్తలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. మన అటాక్ ఆన్ టైటన్ గురించి మాట్లాడుకోవాలంటే, మన అటాక్ ఆన్ టైటన్ యానిమేషన్ మీకు ఒక్క ఎపిసోడ్ లో కూడా అనిపించదు యానిమేషన్ ఇంత డల్ గా ఉంది, యానిమేషన్ ఇంత బాగలేదు అని. అటాక్ ఆన్ టైటన్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అటాక్ ఆన్ టైటన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు న్యూ గా చూపెడుతుంది. మీకు ఒక్క తావ బోర్ కాదు, ఎంతైతే అంత మీరు ఈ యానిమే కంపల్సరీ వాచ్ చేయండి. అటాక్ ఆన్ టైటన్ మాంగా కూడా ఎండ్ అయిపోయింది, అలాగనే యానిమే కూడా ఎండ్ అయిపోయింది మన అటాక్ ఆన్ టైటన్ ది. దీని ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పటికి నేను ఒక 3 టైమ్స్ రికార్డ్ చేసి కుక్ అయినాను. నేను ప్లాట్ గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తే స్టోరీనే కవర్ చేస్తున్నాను, అందుకే నేను ప్లాట్ కొంచెం షార్ట్ గా చెప్తాను అనమాట. హ్యూమన్స్ అందరూ చనిపోయి ఉంటారు, హ్యూమన్స్ అందరినీ ఆ టైటన్స్ తినేసింటారు. ఇంకా హ్యూమన్స్ ని కాపాడాలని ఒక పెద్ద పెద్ద గోడలు తయారు చేసి ఆ తవా హ్యూమన్స్ నివసిస్తుంటారు. ఆ తవా కొన్ని కారణాల వల్ల ఒక టైటన్ వచ్చి ఆ గోడల్ని పగలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. చాలా టైటన్స్ ఎంటర్ అయిపోతారు. దాన్ని ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ ఆరన్ ఏగర్ వాళ్ళ మామ్ ని కోల్పోతాడు
ఉంటాడనమాట. దాన్ని ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాడు ఈ ప్రపంచంలో ఉన్న టైటన్స్ అందరినీ చంపేయాలా, నేను ఒక వార్ ని స్టార్ట్ చేస్తాడు మన ఆరన్ ఏగర్. ఇప్పుడు ఇంకే మన అటాక్ ఆన్ టైటన్ స్టార్ట్ చేసేయండి యానిమే చూడడానికి. మన లిస్ట్ లో 8th యానిమే పేరు వచ్చి టోక్యో గోల్ అనమాట. ఈ యానిమే యానిమేషన్ కొంచెం ఒక లెవెల్లోనే ఉంది. దీని రీయానిమేషన్ జరుగుతుంది మన టోక్యో గోల్ ది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దీని యానిమేషన్ స్టూడియో దీన్ని చెడిపేసింది. కానీ దీని స్టోరీ మాట్లాడుకోవాలంటే మన టోక్యో గోల్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇది కొంచెం హారర్ గా ఉంటుంది టోక్యో గోల్ స్టోరీ. అలాగనే యాక్షన్స్ అయితే దీంట్లో చాలానే ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు. కొంచెం యానిమేషన్ అలాగే ఉన్నా మనం స్టోరీ లేకపోతే ఈ యానిమే కంపల్సరీ వాచ్ చేయొచ్చు. ఈ యానిమే ప్లాట్ మాట్లాడుకోవాలంటే మన డీమన్ స్లేయర్ లో ఎలా డీమన్స్ ఉంటారో మన టోక్యో గోల్ లో గోల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు వచ్చి హ్యూమన్స్ మీద అటాక్ చేసి హ్యూమన్స్ ని తింటా ఉంటారు టోక్యో గోల్ లో. ఆ గోల్స్ వచ్చి హ్యూమన్స్ ని తినిన తర్వాతే బతుకగలరు, హ్యూమన్స్ తినకుండా బతుకలేరు వాళ్ళు. మన మెయిన్ క్యారెక్టర్ మీద ఒక గోల్ అటాక్ చేస్తుంది అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ అటాక్ చేసినప్పుడు కళ్ళ తిరిగి పడిపోతాడు. దాని తర్వాత ఒక డాక్టర్ తన మీద ఎక్స్పెరిమెంట్ చేసి తన్ని గోల్ గా లేకుండా అలాగనే హ్యూమన్ గా లేకుండా ఒక వింతగా చేసేస్తాడు అనమాట. దాన్ని ఇంకా ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. నేను ఎపిసోడ్ 1 గురించి మాత్రమే మాట్లాడుతున్నా. 12 ఎపిసోడ్స్ ఉన్నాయి సీజన్ 1. ఇంకా దీని మూవీస్ వచ్చినాయి చాలానే. మీరు వాచ్ చేయాలంటే ఇది కంపల్సరీ వాచ్ చేయండి మన టోక్యో గోల్ యానిమే. ఎందుకంటే నేను మాటిమాటికి చెప్తున్నా దీని యానిమేషన్ బాగలేదు కానీ దీని స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మన రీయానిమేషన్ జరుగుతుంది దీని టోక్యో గోల్ ది. అది ఎప్పుడు వచ్చినా మన ఛానల్లో చిక్కేస్తుంది అనమాట. నేను దాని గురించి పోస్ట్ చేసేస్తాను. మన లిస్ట్ లో ఫైనల్ యానిమే పేరు వచ్చి బ్లాక్ క్లోవర్ అనమాట. ఈ యానిమేలో యాక్షన్ సీన్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మన బ్లాక్ క్లోవర్ యానిమే గురించి మాట్లాడుకోవాలంటే మన బ్లాక్ క్లోవర్ యానిమే హిందీ డబ్ లో స్ట్రీమ్ అవుతుంది అనమాట మన యానిమే బూత్ ఛానల్లో. నేను ఈ యానిమే వాచ్ చేయలేదు, నాకు లిటరల్ ఈ యానిమే గురించి ఐడియా లేదు. కానీ చాలా ఇన్నా ఈ యానిమే గురించి. ఈ యానిమేలో యాక్షన్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. మీరు ఎవరైనా వాచ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మన బ్లాక్ క్లోవర్ కంపల్సరీ వాచ్ చేయండి. ఓకే, ఈతవే మన యానిమే లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేయబోతున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగనే మీరు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయకుంటే ఫాలో చేయండి. దాంట్లో నేను అప్కమింగ్ న్యూ వీడియోస్ వస్తున్నాయి. అలాగనే కొత్త యానిమే యాది డబ్ అయింది, దాంట్లో బిరిన్ అంటే బిరిన్ పోస్ట్ చేస్తాను అనమాట. అలాగనే మన లాస్ట్ వీడియో మీరు ఎవరైనా మనది యానిమే న్యూస్ వీడియో ఎవరైనా చూడుకుంటే చూడుకోండి. అలాగనే మీకు ఇంకో మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి నేను ఒక యానిమే రికమెండెడ్ తో పాటు అనౌన్స్మెంట్ చేశాను అనమాట. మన గివ్ అవే అనౌన్స్మెంట్. దాంట్లో ఆ వీడియో మీకు లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్ లో వస్తా ఉంటుంది. ఎవరైనా చూడుకుంటే చూడుకోండి. మన గివ్ అవే వీడియో అయితే కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన గివ్ అవే వీడియో వచ్చి నేను మీకు ఒక గివ్ అవే ఇవ్వబోతున్నా మన 1K సబ్స్క్రైబర్ అయితే. ఓకే, ఆ వీడియో చూడండి, మీకు దాని గురించి డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో ఎంజాయ్ చేయబోతున్నా. గుడ్ బై.